భాగం పంచేమన్నాడు. మా తమ్ముడు అన్నాడు, మా వేడు అడగమన్నాడా? అసంభవం. నేను నమ్మను. తరతరాల నుంచి ఉమ్మడిగా వస్తున్న కుటుంబం మాది. కలిసిమెలిసి ఆనందంగా ఉండటమే కానీ ఆస్తులు పంచుకోవటం మాకు అలవాట్లేదు. సరిగ్గా నేను అదే మాట అన్నా, అయినా వింటేగా. అతని పొట్ట అతంతే. అసలు వాడికి బుద్ధి ఎందుకు కలిగింది? ఏమో, నిన్నటిదాకా నిక్షేపంలాగా ఉన్నాడు. నిద్ర లేచి ఈ పాట మొదలు పెట్టాడు. ఏమైనా సరే పంపకాలు జరిగి తీరాలని. నాకేదో భయంగా ఉంది. తమరు వచ్చి ఒక్కసారి తమ్ముడితో మాట్లాడకూడదు? మళ్ళీ చెప్తున్నాను, పంపకాలు అనేవి మా కుటుంబంలో జరగటానికి వీల్లేదు. అయినా వాడు వచ్చి నాతో ఒకసారి మాట్లాడమని చెప్పండి. సరే, నేను మాత్రం ఏం చేస్తాను? ఈ మాట అక్కడ చెబుతా. వైస్ ప్రెసిడెంట్ గారు, సమిష్టి వ్యవసాయానికి కావలసిన కాగితాలు రేపు తయారు చేద్దాం. అట్లాగే వస్తాం. గ్రామస్తులారా, అధిక పంటలు పండించడానికే మనం ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈ కార్యక్రమం ఈ గ్రామానికే కాదు, ఈ దేశానికే మార్గదర్శకం అవుతుంది. ఈ మహత్కార్యానికి అవకాశం ఇచ్చిన మా చిన్నమ్మ గారిని సంస్మరిస్తూ ఈ సమిష్టి వ్యవసాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. సమిష్టి వ్యవసాయానికి ఆగండి. ఏమిటి విశ్వరూపం గారు? ఈ పొలం వేణు తల్లి గారిది. అవును, అది అందరికీ తెలుసు. అందుకని అడుగుతున్నా, ఇందులో ఉమ్మడి వ్యవసాయం చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం అని? ఇది మా తమ్ముడు పొలం. ఆ తమ్ముడే మీ నిరంకుశ అధికారం చెల్లదని, తన వాటా తనకు పంచిమ్మని కోర్టు ద్వారా మిమ్మల్ని కోరుతున్నా. కోర్టు ద్వారా? అవును. అమీనా గారు, నోటీస్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమిటి? నా తమ్ముడే నాకు నోటీస్ ఇచ్చాడు. నోటీస్ ఇచ్చాడు. పూర్తయిందండి. ఇంకా సబ్ రిజిస్ట్రార్ గారు రావడమే ఆలస్యం. మళ్ళీ కబురు చేయండి, త్వరగా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవటం ఎంతో అవసరం. ఈ వీలునామా గొడవల తర్వాత చూడొచ్చు. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి కేశవరావు గారు. ఇక ఈ జీవితానికి విశ్రాంతి ఉంది డాక్టర్ గారు. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా రూపొందించాలనుకున్నాను. కానీ నా తమ్ముడే నా లక్ష్యాన్ని కూలదోశాడు. నా ఇంట్లోనే ఓడిపోయాను. ఆశలు, అంతఃకరణాలు అంతరించిన తర్వాత ఇక జీవితం ఏమిటి? పగిలిన హృదయం అతకటం కష్టం. ఆవేశపడకండి. మీ మనస్సును ఇలా చిత్రవద చేసుకుంటూ ఉంటే మందుల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అమ్మా, మీరైనా చెప్పండి. శ్రీబాబు గారు, అన్నయ్య గారికి చాలా ప్రమాదంగా ఉంది. తమ రెండో బయలుదేరండి బాబాయ్. నేను వస్తాను లలిత. ఉండండి, నేను వస్తాను. ఆహా, పిల్లని మాత్రం ఇవ్వను. వెళ్తే మీరు వెళ్ళండి. నమస్కారం సౌరిస్టార్ గారు. రండి రండి. రాయడం పూర్తయిందా? అయింది. లోపలికి రండి. ప్రెసిడెంట్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నారు. అలాగా, పదండి. సీత, నీ జీవితాన్ని అడవిని కాచిన వెన్నెల చేశాను. నీకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. ఏమండి, అలాంటి మాటలు అనకండి. మీకు వచ్చిన ఆపద ఏమీ లేదు. మీకేమీ కాదు. సీత, ఏమండి, మన బాబును ఒక్కసారి చూడాల్సింది. నేను తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తానండి. అన్నయ్య, వచ్చావా తమ్ముడు? బాబుని తీసుకురాలేదు. పర్వాలేదు. చూడు,
మీ అమ్మ ఎంతో ఉత్తమురాలు. కష్టాల్లో ఉన్న తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జీవితం అంతా సేవ చేశారు. తన తర్వాత తన పేర ఉన్న యావదాస్తి దాన ధర్మాలకే వినియోగించాలని విల్లు రాసి నా చేత మాట పుచ్చుకొని మరీ కన్ను మూసింది నాయన. ఇది అన్నయ్య, ఇక మన కుటుంబానికి ఉన్న యావదాస్తి నీ పేర విల్లు రాసి రిజిస్టర్ చేయించాను. ఇదిగో, ఇక మనకి ఏ బాధలు లేవు, మన కుటుంబానికి ఏ కలతలు లేవు. నేను సీతకు నేనేమీ ఇవ్వలేదు. అన్నయ్య, నువ్వు ఆదరిస్తావన్న ధైర్యం అన్నయ్య, బాధపడకు. ఇదిగో, ఒకవేళ నేను కన్ను మూసి నా అంత్యక్రియలు బాబు చేత అన్నయ్య. లలిత, వేణు, లలిత, నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చా? లలిత, వేణు ఏరి? వాళ్ళు ఇందాక వెళ్ళారు. అయ్యో, బాబు నాయన చూడాలంటున్నారు, త్వరగా ఇవ్వండి. చాలా ఊరుకో. చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి పిల్లాన్ని చూపిస్తానంటావా? పిన్ని గారు, పిల్లవాడు తలుచుకుంటే ఇంకేమైనా ఉందే? అయినా అని ఇలాంటి గుడ్రాల చేతిలో పెట్టమంటావా మా బిడ్డని? బాబు నేను తీసుకెళ్తా. అందుకు నాకు అవసరం ఉంది, హక్కున్నది. ఈ లోకమంతా ఏకమైనా సరే నన్ను ఎవరు ఆపలేరు. ఆగు! ఏమిటి నీ హక్కు? నువ్వును పిల్లాన్ని పట్టుకోవడానికి చేతులు పెట్టుకుంటావు. మరి ఆ పిల్ల నువ్వు ఎవరిచ్చారు నీకు అధికారం? వేణు, లలిత, బాబు కింద పడిపోయాడు. బాబు హాస్పిటల్ చేర్చారు. డాక్టర్, డాక్టర్, బాబుకి ఎలా ఉందమ్మా? అమ్మా, నాన్న, నా బాబు ఏమయ్యాడు? అక్క, నా బాబుకి ఏం జరిగింది? లలిత, బాబుకి జరగరాని ప్రమాదం జరిగింది. చాలా ఊరుకో. ఇంకా అబద్ధాలు కూడా ఆడుతున్నావా? లలిత, ఈ పాపిస్తే నీ బిడ్డ నేలకేసుకుంటుంది. కావాలంటే ఊళ్ళో అందరినీ అడుగు. ఇది మీకు న్యాయం కాదు. లలిత, నా మాట నమ్ము. అక్క, నా బాబు నీకేం ద్రోహం చేశాడు? వేణు, నువ్వన్నా నా మాట నమ్ము. ప్రమాణం చేసి చెప్తున్నాను, బాబుని మీ అన్నిటి తీసుకెళ్లి చూపిద్దామని. అయ్యో అయ్యో, ఏమిటండి అఘాయిత్యం? కళ్ళారా చూసిన మన్నే డబాయిస్తుంది. కలికాలమే, కలికాలం. పిల్లవాడికి తల్లి రక్తం కావాలి, త్వరగా రండి. ఆగు! తల్లిని పిలుస్తుంటే నువ్వు వెళ్తావు ఎందుకు? పిన్ని గారు, నోరు మూయి. చేసిన చాలక పిన్ని గారు, పిన్ని గారు. స్వామి, నా బాబుని కాపాడు. వాడికి ఏ ప్రమాదం జరగకూడదు. లలిత రక్తం పనికి రాలేదు. పిల్లవాడికి చాలా ప్రమాదంగా ఉంది. డాక్టర్ గారు, నేను వస్తాను. నా రక్తం పనికి వస్తుంది. నా రక్తం తీసుకుని బాబుని బతికించండి. పెళ్ళి కాదు, మళ్ళీ తయారయ్యావు. అల్లుడు గారు, ఆ మారమ్మ రక్తాన్ని పిల్లాడికి ఇవ్వకుండా చూడాలి. అత్తగారు, మీరు కాస్త ఊరుకోండి. నాకు అసలు మతిపోతుంది. ఏమండి, బాబుకు నా రక్తం పనికి రాలేదు.
ధైర్యంగా ఉండు. బాబుకి ఇంకేం పర్వాలేదు. డాక్టర్ అమ్మా, మీరు చేసే పనులు నాకేం నచ్చటం లేదు. మాతో చెప్పకుండా చేయకుండా ఆ గొడ్రాల రక్తం మా అబ్బాయికి ఎక్కించారే, మా అమ్మాయి వంశం కూడా గొడ్డుపోతూ వంశం అయిపోవాలనేనా? దాని ఒంట్లో ఉన్నది రక్తమా, విషం, కాలకూట విషం. విషమా? మీ నిలువెలా ఉంది విషం. ఆమెలో ఉన్నది తల్లి రక్తం. ఏమిటి, గొడ్రాలో తల్లి రక్తమా? ఆమె గొడ్రాలా? మీరు వంశజ్యోతి అనుకుంటున్న బాబు ఆమె కన్న కొడుకు. ఆనాడు ఆసుపత్రిలో చనిపోయిన బిడ్డ ఈ లలిత కొడుకే. చావు నోటు నుంచి ఈమెను కాపాడడానికి తన భర్త మాటను మన్నించి లేక లేక కలిగిన తన సొంత బిడ్డను దానం చేసింది ఆ ఇల్లాలు. ఆ బిడ్డ సీత కొడుకు కనుకని వాడికి మీ లలిత రక్తం పనికిరాలేదు. ఈ బిడ్డ రహస్యం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియచేయకూడదని వాగ్దానాలు చేసుకున్నా. కానీ ఈనాడు మీ మూలంగా ఈ రహస్యం వెల్లడి చేసి ఆ చల్లని తల్లి జీవిత వ్యధ అంతం చేయగల సదవకాశం నాకు లభించింది. అందుకు మిమ్మల్ని ఎంతో అభినందించాలి. అక్క వదినా, ఎంత త్యాగం చేశావక్క. హృదయం దహించుకుపోయే రహస్యాన్ని నీలో దాచుకుని ఎంత మదన పడ్డావు. బాబుని కన్న తల్లి నువ్వని తెలియక, నీ దైవత్వాన్ని అర్థం చేసుకోలేక మూర్ఖంగా ప్రవర్తించి నిన్నెంతో వేధించాను. నన్ను క్షమించవక్క. ఏమే భద్రం, ఉన్నట్టుండి కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి? హఠాత్తుగా వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు ఏమిటి చేయటం? దానికి ఒక్కటే మార్గం ఉంది నాన్న. ఏమిటది? ఈవాడ రైల్వే టికెట్ బుక్ చేసుకోండి, సన్యాసం పుచ్చుకోండి, కాశీకి వెళ్ళిరండి. నా మాట వినండి. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. రండి పోదాం. అమ్మో, ఇటొద్దు, మొహం సదరం అవుతుంది. ఇటు పోతుందా? బాబుకి ఎలా ఉంది? మాట్లాడరు. బాబుకి ఎలా ఉంది? బాబు కులాసాగా ఉన్నాడు అన్నయ్య. మరి ఎందుకలా బాధపడుతున్నారు? అన్నయ్య, నువ్వు వదిన మానవ మాతృలు కాదు, భగవంతుని ప్రత్యక్ష స్వరూపం. మా కోసం ఇంత త్యాగం చేశారన్నయ్య. అవును బావగారు, బాబు అక్కయ్య కన్నా బిడ్డేనన్న సత్యాన్ని డాక్టర్ గారు మాకిప్పుడే చెప్పారు. మా కళ్ళు తెరిపించారు. బాబు చాలా అదృష్టవంతుడు. వాడికి ఈ రోజు నుంచి ఇద్దరు తల్లి. బావగారు, సేతేదమ్మా ఎక్కడుంది? హాస్పిటల్లో బాబు పక్కన ఉందన్నయ్య. నేను చేసిన తప్పులన్నీ మన్నించి మమ్మల్ని క్షమించన్నయ్య. తప్పంతా నాది. నేనే ఈ అనర్థాలన్నింటికీ కారణం. మీ క్షమాపణ కోరడానికి కూడా నేను అర్హురాలి కాని బావగారు. తప్ప మాట లలిత, ఇంకెప్పుడు అలా అనుకున్నా. ఎప్పటికీ మనమంతా నీ వంటి గుణవంతురాలు ఈ ఇంటి కోడలు కావటం, వేణు లాంటి ఉత్తముడు నాకు తమ్ముడు కావటం నిజంగా నా అదృష్టం అమ్మా, నా అదృష్టం. అన్నయ్య, అంతులేని నీ ఆదరణ అనురాగాల్లో పెరిగిన మేమెంతో అదృష్టవంతులు. నీలాంటి మహానుభావుడు జన్మించిన ఈ గ్రామం, దేశం కూడా చరితార్థమైన. ఇక నా కంట్రోల్లో ప్రాణం ఉండగా ఎవరు మనల్ని వేరు చేయలేదు. ఏమిటా అన్నయ్య, ఈ ప్రపంచంలో నిన్ను మించిన ఆస్తి నాకు లేదు. ఈ జీవితంలో నీకన్నా మిత్రులారా, ఐకమత్యానికి మించిన శక్తి లేదు. మనందరం కలిసిమెలిసి కృషి చేసిన నాడు మన భారతదేశమే బంగారు దేశం అవుతుంది. అబ్బా రానన్న ఆడపిల్లల సిగ్గెందుకు? ఉంటారా? పదండి. ప్రెసిడెంట్ గారు, చెరపకురా చెడుదవన్న సామెత మా పట్ల సార్థకమైంది. మమ్మల్ని క్షమించండి. మామగారు, జరిగింది ఏదో జరిగింది, ఇక అంతా మర్చిపోండి. ఇప్పటికైనా మనందరం కలుసుకున్నందుకు చాలా సంతోషం. విన్నావైతే? నువ్వు విన్నావా నాన్న? నేను విన్నాను లేదా? చాలు.